భాగస్వాములకి, మరి ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నేను మీ డాక్టర్ చంద్రప్రియ. ఈరోజు దాదాపు 5 టర్మ్స్ కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉంటూ 2 సంవత్సరాలు మినిస్టర్గా సేవ చేసుకుంటూ ప్రజల మధ్యలోనే ఎప్పుడు ఉంటూ ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్న మన ఆగం చంద్రశేఖర్ సార్ ఈరోజు సందర్భంగా నేను డాక్టర్ చంద్రప్రియ మన చంద్ర అనే ఫౌండేషన్ని మీ అందరితో ఇలా ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా నేను భావిస్తున్నాను. అనేది నాన్నగారి పేరు, నా పేరు కలిసి రావాలి అని, అలాగే ఇది మన ఫౌండేషన్, మన అందరి ఫౌండేషన్, మనం అందరూ దీన్ని సొంతం చేసుకోవాలి అనే భావనతో మన అనే పేరు దీనికి ఇవ్వడం జరిగింది. సేవా కార్యక్రమాలు అనేవి మాకు కొత్త కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మా గడుపు తొక్కిన ప్రతి ఒక్కరికి మేము ఆదుకుంటూ నాన్నగారు ఎప్పుడు అందరికీ తోడై ఉన్నారు. ఎప్పుడు చెప్పేవారు మన చదువు అనేది మన ప్రాంతానికి ఉపయోగపడాలని. అదేవిధంగా ఒక డాక్టర్గా 13 సంవత్సరాలు నేను మన వికారాబాద్ ప్రాంతానికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక అక్కనా చెల్లిలా, ఒక బిడ్డనా తల్లిలా నేను స్థానం పొందుకున్నందుకు ఆ సంతోషము వెలగట్టలేనిది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో కోవిడ్ టైంలో మన సార్ ఒకరిని ఏ విధంగా ఆదుకోవాలి అనే ఒక మంచి ఆలోచనతోటి కేవలం ఒక కాల్ చేస్తే మీ ఇంటి గడప వద్దకు మీకు ఆహారము అందజేసేలా, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అందజేసేలా ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేశారు. అందులో భాగంగా ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నప్పటికీ మనము మరింత సేవ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్ర ఫౌండేషన్ని మేము స్థాపించడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్ రాజకీయాలకి అతీతంగా ఎలాంటి కుల మత భేదాలు లేకుండా మేము స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అయితే ఇందులో వర్క్ చేసే వాళ్ళు కానీ, పిల్లలు కానీ, లీడర్స్ కానీ, పెద్దలు కానీ ఎవరు ఉన్నారో వాళ్ళని ఎవరిని బెదిరించడం కానీ లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దు అని సమస్య పూర్వకంగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. వీలైతే పార్టీలో ప్రతి మెంబర్స్, లీడర్స్, కార్యకర్తలు, హెడ్, ఇన్ఛార్జ్లు అందరూ మాతో పాటు సపోర్ట్ చేస్తూ మీరందరూ కూడా ఇందులో భాగం అవుతే మరింత సంతోషిస్తాను అని చెప్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మన చంద్ర ఫౌండేషన్ ఒక నాన్ ప్రాఫిటబుల్ ఫౌండేషన్. దీని ద్వారా ముఖ్యంగా మహిళలకి, పిల్లలకి మేము చేయూతనిస్తాము. మరి ఇప్పుడు చూసుకుంటే చైల్డ్ అబ్యూజెస్ కేసు కానీ, మహిళల మీద అత్యాచారాలు కానీ ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళ కోసము మేము నిలబడతామని, అదేవిధంగా ముఖ్యంగా విద్య, వైద్య మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ మేము ఏదో విధంగా మాకు తోచినంత మేము వాళ్ళకి ఎప్పటికీ సహాయం చేస్తూ మేము నిలబడతామని తెలియజేస్తూ, మరి ఈ ఫౌండేషన్ లో మెడికల్ హెల్త్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, అదే విధంగా మరి ఇంకా అందరికి చేయూతనిచ్చేవి మనము దీని మా చంద్ర ఫౌండేషన్ ద్వారా మీరు చూస్తారు. మన వికారాబాద్లో ప్రతి మండలంలో ప్రతి ఊరున మన చంద్ర ఫౌండేషన్ వెళ్తుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, మరి ఇది నాకు దేవుడు మీ అందరికీ సేవ చేసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశము, నేను ఒక గిఫ్ట్ గా ఇది నేను భావిస్తున్నాను. మీ దీవెనలు మా పైన, మరి ముఖ్యంగా మన సార్ ఆగం చంద్రశేఖర్ సార్ పైన మీ ఎప్పుడు ఉండాలని, మిమ్మల్ని చూసుకొని ఈ రోజు నేను ఈ అడుగు వేశాను. మీ అందరూ నాకు ఇక్కడ రాని వారు కూడా నాకు పర్సనల్ గా కాల్ చేశారు. మీరు వచ్చినా రాకపోయినా కానీ మీ బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయి, దానికన్నా సంతోషం నాకు ఇంకేలేదు. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ గా ఉన్నారు అని నాకు తెలుసు. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసిన, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే న్యాయపరమైన వస్తే ఇబ్బందులు తర్వాత ఏజ్ వస్తుంది.
ఏజ్లు అందరికి వస్తాయి కాబట్టి ఏజ్ రీత్యా వచ్చిన ఆపదని వాళ్ళ తల్లిదండ్రులు కొడుకులో బిడ్డలో ఎవరో చూసుకుంటారు. బట్ మెయిన్గా ఆపద వచ్చేది మెడికల్, ఆరోగ్యపరమైనది, తర్వాత అడ్వకేట్ న్యాయపరమైన మంచి ఉద్దేశంతో ప్రోగ్రామ్ పెట్టిండ్రు. దీనికి డాక్టర్స్ అంతా కూడా 2 కార్యక్రమాలు, డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క ఫౌండేషన్ కొరకు సాయం చేస్తాం, పనిచేస్తామని ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా నేను మీకు పేరు డాక్టర్స్కి అభినందన తెలియపరుస్తాను. చందామకి ఇంకా ఐడియా వచ్చిందో లేదో, 3 సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు మీ ఈ యొక్క సంస్థలో. వీళ్ళని 3 కూడా మీరు అడ్వైజర్గా పెట్టుకోండి. వాళ్ళకి ఎవరికి 3 సంప్రదించాలి. ఏ న్యాయపరమైన ఇష్యూ వచ్చినప్పుడు కూడా 3 సంప్రదించాలి. ఎవరికి వీలైతే వాళ్ళు మీకు తోడుగా ఉంటారు. ఎవరికి వీలైతే సమయం అందరికీ ఇమీడియట్గా వాళ్ళకి సమయం రాకపోవచ్చు. బట్ 3 పెట్టుకుంటే ఎవరో ఒకరు అందుబాటులో ఉండి మీకు న్యాయపరమైన సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. నా తరఫున సీనియర్ 3 అడ్వకేట్లను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కంపల్సరీ మీరు దాంట్లో ఫౌండేషన్లో అడ్వైజర్స్గా ఉండాలని చెప్పేసి మాధవ్ ఒక మాట చెప్పారు. ఏది కోవిడ్ అసలు సంగతి చెప్పలేదు. కోవిడ్ టైంలో బిడ్డలు తల్లిదండ్రులు వాళ్ళందరూ అంత భయాందోళన ఏర్పాటు చేశారు. అంటే మనం దగ్గరికి పోతే ముట్టుకుంటే ఒక గతం దగ్గరికి పోతే కూడా ఆ కోవిడ్ తగ్గుతుంది అని చెప్పేసి భయం పెట్టింది ప్రపంచంలో. తర్వాత హాస్పిటల్లో కూడా అట్లా వాళ్ళు జైలు వేసినట్టు వేసి ఇంటికి వెళ్ళి ఫుడ్ సప్లై చేసింది, గేట్లకి వెళ్ళి మీరు సప్లై చేసింది. ఎవరు అట్లాంటి పరిస్థితులలో కొడుకు తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు కూడా ఫుడ్ పెట్టుకుంటా లేరు అనే ఒక వార్త వచ్చిన తర్వాత మేము డిసైడ్ చేసుకున్నాం 10 మంది కలిసి. ఆ రోజు ముఖ్యమైన పాత్ర వహించి ఇక్కడ ఫుడ్ చేసి మీరు ఏమైనా మీరు దూరంకి వెళ్ళిస్తారా దగ్గరికి వెళ్ళిస్తారా అంటే ఎవ్వరు కూడా ఏం కాడలేదు. అందరూ కూడా పోయి ఏ ఫోన్ నెంబర్ వస్తే ఆ ఇంటి నెంబర్కి పోయి వాళ్ళ ఇంటికాడ ఫుడ్ చేసేస్తాను కూడా నేను ఉంటాను. అదేవిధంగా ఎవరెవరైతే మంచి హృదయంతో మంచి సంకల్పంతో ప్రజాసేవలు ఉండాలని చెప్పేసి అనుకునే నాయకులు, డాక్టర్స్, నాయకులు, అదేవిధంగా మిగతా వీళ్ళంతా కూడా మీరు దయచేసి ఈ ఫౌండేషన్కు సపోర్ట్గా ఉండండి. ప్రజలు మేలు చేసే ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి అందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఆశిస్తూ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకున్న సందర్భంలో మనకు చందమ్మ ఏదైతే కార్యక్రమం చేసుకున్నారో ప్రతిదానికి కూడా వీళ్ళందరూ ఉంటారు. నేను కూడా తప్పకుండా ప్రజల్లో శివాసన చేసుకునే విధంగా నేను ఆమె కార్యక్రమంలో ఆమె కేవలం చైల్డ్ లేబర్ను విముక్తి చేశారు. చైల్డ్ లేబర్ను విముక్తి చేసుకుంటూ కూడా అది అనుకున్నంత అప్రిసియేషన్ కూడా రాకపోయినా కొంతమందికి మాత్రం రిలీఫ్ వచ్చింది. ఆమె ధైర్యంగా ఒక ఆడమనిషిగా ఉండి కూడా ఎక్కడైతే లేబర్ ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన డబ్బులుగా వాపసు వచ్చేసేసి వాళ్ళని విముక్తి చేసి వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేసే విధంగా ఆమె చేసిన సేవ దానికంటే కూడా భిన్నంగా, దానికంటే కూడా గొప్పగా ఈరోజు ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నా డాక్టర్కి నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీకు పద్మశ్రీ వచ్చే విధంగా పనిచేయాలని ప్రతి అందరం కూడా సహకారిగా ఉంటామని చెప్పేసి నేను ఆమెకు హామీస్తూ వచ్చిన పెద్దలకందరికీ తప్పకుండా మీ కొరకు ఆగం చంద్రశేఖర్ సార్ పుట్టినరోజు సందర్భంగా మన చంద్ర అనే ఫౌండేషన్ని మేము ప్రారంభిస్తున్నాము. ఈ ఫౌండేషన్ ద్వారా మన వికారాబాద్లో ఉన్న ప్రతి మండల్లో ప్రతి ఊరికి ఈ ఫౌండేషన్ వెళ్ళాలి అని మేము ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు మేము చేయాలని అనుకుంటున్నాము. మరి అతి ముఖ్యంగా మహిళలకి, పిల్లలకి, అదేవిధంగా విద్యా వైద్య మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తూ మరి ఎన్నో
మెడికల్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ మరి అదేవిధంగా ఇంకా మరింత ప్రోగ్రామ్ చేసి అందరికీ చేరువవ్వాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వికారాబాద్ అభివృద్ధి అనేది ముందుకు మేము ఇంకా తీసుకెళ్ళి బలమైన సంకల్పంతో మేము మీ అందరి కోసం నిలబడతాము ఎల్లవేళలా. అందరూ నన్ను కానీ మా నాన్నగారిని కానీ మీ అందరూ ఆశీర్వదించాలి, మీ అందరి అభిమానాలు మాతో ఉండాలి, మీ పూర్తి సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఏమైనా సమస్యలకి కానీ అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కానీ ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ఏమైనా మెడికల్ ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుకుంటాము, తప్పకుండా మీకు సహాయం చేస్తాము. అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మంచి అవకాశం ఉంటే నాన్నగారి ఆశీస్సులతోటి నేను ముందుకు వస్తాను. ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను మన ప్రాంతానికి సేవ చేస్తూ ఉన్నాను. ఒక డాక్టర్గా సేవ చేస్తున్నాను. దాంట్లో ఎంతో సంతృప్తి ఉంది. అయినప్పటికీ ఇంకా అందరికీ చేరువవ్వాలి. నేను ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక తల్లిలాగా, బిడ్డలాగా నేను ఉండాలి, అందరికీ సేవ చేయాలి అని చెప్పేసి నేను ఖచ్చితంగా వస్తాను. దానికి మీ అందరి పూర్తి సహకారము, మన వికారాబాద్ ప్రజలందరి సహకారం నాకు చాలా అవసరము. మీ ఆశీర్వాదాలతోనే నేను ముందుకు వెళ్తానని మరొకసారి తెలియజేస్తున్నాను. మేము వాళ్ళకి వర్క్షాప్స్ పెడతాము. అండ్ అదేవిధంగా మేము వాళ్ళు శక్తివంతంగా ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మాకు వీలైనంత సాయం మేము చేస్తూ ఉంటాము. ముఖ్యంగా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మాకు వీలైనంత వరకు మేము చేస్తూనే ఉంటాము. ఏ విధమైన సహాయం మీరు ముందుకు రావచ్చు, మేము ఎల్లవేళలా అవైలబుల్ ఉంటాము. మీరు మాకు కాంటాక్ట్ చేస్తే మేము వస్తాము, మీ దగ్గరికి మీ సమస్యలు వింటాము, మీకు ఈ సమస్యకి గొంతై నేను ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తాను. గతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించినాం, కానీ ఒక అథెంటిక్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తే కరెక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో